హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు డేట్ వచ్చేసరికి 7/12/2025. ఈరోజు మనము డిసెంబర్ నెల కూడా 10 రోజులు అయిపోవడానికి రెడీగా ఉంది. ఎక్కడ ఫోన్ చేసినా సేమ్ ఎన్ని లక్షలు అయితే చెప్తా ఉన్నారో స్టాక్ అదే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్న. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మార్కెట్కి వెళ్ళిందంటే అమ్ముకోవడానికి మాత్రమే వెళ్ళండి, అమ్ముకోకుండా చెక్ చేయడానికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు. అమ్ముకోవాలని వెళ్ళారంటే ఖచ్చితంగా అమ్ముకోండి. అది ఏ రేటుకి అడిగారా ఏంటి అనేది దయచేసి చూడొద్దు. మీరు తర్వాత ధైర్యం ఉన్న మాత్రం ఉంచుకోండి. నాకు ధైర్యం లేదు అమ్ముకోవాలి అని వెళ్ళి అమ్ముకోకుండా మాత్రం రిటర్న్ అయితే దయచేసి రావద్దన్నా. ఎందుకు చెప్తున్నాను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ను ప్రభావితం చేసేది మీరు వెళ్ళడం వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వెళ్తే మాత్రం అమ్ముకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము 6 రాష్ట్రాల గురించి చెప్తా. 6 రాష్ట్రాల గురించి ఫస్ట్ మనం సింపుల్గా, అంటే మనకు పరిచయస్తులు తక్కువ, నాకు హిందీ మాట్లాడడం రాదు అన్న. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యాక్చువల్గా అయితే మనము రేపు సోమవారం యాక్చువల్గా అయితే గోండల్, బేడియా, నందూర్బారు అంటే మహారాష్ట్ర, ముంబైలో ఏదో ఒక మార్కెట్ చూపిద్దామని మీకు అనుకున్నా. కానీ ఇండిగో ఫ్లైట్స్ అనేది విపరీతంగా, అంటే ఎక్కువ మనం వెళ్ళాలంటే కొంచెం మినిమం 6 నుంచి 7 వేలు ఒక్కొక్క ఫ్లైట్ ఖర్చు వస్తుంది. అయినా సరే వెళ్దామని అనుకున్నా. కానీ ఇప్పుడైతే ఫ్లైట్లు 15వ తారీఖు వరకు కొంచెం డిలే అయింది. ఒక 10 రోజులు ఆగిన తర్వాత ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మాత్రం ఎన్ని ఇబ్బందులున్నా ఎటువంటి పరిస్థితులను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం 3 రాష్ట్రాల గురించి చెప్పుకున్న తర్వాత మళ్ళీ మన ఫస్ట్ నార్త్ చెప్పుకున్న తర్వాత సౌత్కి వద్దాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అన్న. వాస్తవంగా అయితే ఒక 30 సంవత్సరాల నుంచో ఎప్పటి నుంచో వేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర కానీ మనకు మధ్యప్రదేశ్ కానీ. కొత్తగా 3 సంవత్సరాల నుంచి మాత్రమే గోండల్ మార్కెట్లో గోండల్ అనే వెరైటీ వేయడం అయితే జరుగుతూ ఉంది. అది 2043కి పోలి ఉంటుంది. 2043 కూడా కాదు, అది 2043కి పోలి ఉంటుంది. 2043 అనుకోవాలి దాన్ని. ఇంకా వాస్తవంగా జరిగేది ఏంటంటే, మార్కెట్లో ఒకప్పుడు అక్కడ వెయ్యరు. ఇప్పుడు మన దగ్గర నుంచి సరుకు వెళ్ళేది. 2043 అయినా ఏది కావాలంటే అది గుజరాత్కు మన దగ్గర నుంచి వెళ్ళేది. కానీ అక్కడ డైలీ 3000 బస్తాలు వస్తూ ఉన్నాయి. అది కూడా ఫిబ్రవరి లాస్ట్ వరకు వస్తాయంట. అంటే మనకు తెలిసిన సమాచారం అన్న. ఏదైనా తప్పుంటే మాత్రం తెలియజేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు. మధ్యప్రదేశ్లో సేమ్ పొజిషన్ అంట. మహారాష్ట్ర కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం, అంటే జనవరి ఫిబ్రవరి నెల మొత్తం వస్తాయని మనకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువ వేశారు. 2043 డౌన్ కావడానికి కారణం, మందం కావడానికి కారణం డైలీ 3000 బస్తాలంటే వారానికి 21,000 బస్తా. ఎంత సేల్స్ ఉంటుంది అన్న చెప్పండి. ఓన్లీ డొమెస్టిక్ డిమాండ్ ఉండే వెరైటీలు ఇవన్నీ. ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకున్నంత స్థాయిలో అన్న వ్యవసాయం అనేది మీరు అనుకున్నంత స్థాయిలో కదన్న. అరటి ఏ విధంగా అయితే పడిపోవడానికి కారణమో, రైతులు విపరీతంగా, మనం కాలువలు వస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాం, కానీ విపరీతంగా వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగత పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు వీడియోలు చేస్తున్నా, నేను ఓ 14 సార్లు ట్రై చేసే ఆర్మీ, సిఎస్ఎఫ్, తర్వాత సబ్జెక్ట్లే ట్రై చేస్తే రాలేదు. నర్సరీ పెట్టుకున్నా, నారు అమ్ముతున్నా. అలాగా నాలాగా విపరీతంగా నర్సరీలు పడ్డాయి. 50 పైసలకు ఇవ్వాల్సిన ఇతరం 30 పైసలకు ఇస్తున్నాం. పెంచాల్సింది 30 పైసలకు ఇస్తున్నాం. ఎందుకంటే డిమాండ్ పెరిగిపోయింది. అంటే నర్సరీ వాళ్ళు పెరిగిపోయారు, రైతులు అంతకంటే ఎక్కువ ఉన్నారు, కానీ నర్సరీలు కూడా అంతకు మించి ఉన్నాయి. అందుకోసం అసలుకు డిమాండ్ లేనప్పుడు సప్లై అనేది చాలా తక్కువ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంది. అటువంటప్పుడు మార్కెట్ డౌన్ కావడానికి కారణం ఉంటుంది. దీంతో ఎవరి ప్రమేయం అనేది ఉండదు. సేల్స్ అనేది లేదన్నా. అది ఎనీ స్టేట్ చూసుకున్నా సరే సేల్స్ అనేది లేదు, ఎక్కడ చూసుకున్నా సరే. ఈరోజు అయితే మాత్రం బేడియా మార్కెట్కు 10,000 బస్తాలు వచ్చినాయంట. పోయిన వారం 20,000 బస్తాలు వచ్చినాయంట. అది కొంచెం మార్కెట్ను కొంచెం ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అదే నందూర్బార్ చూసుకుంటే అక్కడ డైలీ 2,000, 3,000 వస్తూ ఉంటాయంట. అది పండు మిరగాయలు వాళ్ళు తొడాలు వలిసి తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది. బేడియా కూడా సేమ్ అంతే. అది కొంచెం ఎండినై తొడాలు లేకుండా తీసుకొని వస్తారు వాళ్ళు. అట్లా ఓవరాల్గా మనకైతే మార్కెట్ పరిస్థితి 3 రాష్ట్రాల్లో ఆ విధంగా జరుగుతూ ఉంది. మార్కెట్ పెరుగుతుందా లేదా అనేది మాత్రం ఎవరు చెప్పలేరన్నా. ప్రస్తుతానికైతే మాత్రం అన్న చూసుకోండి. ఇంకా మనం గుంటూరుకు వచ్చేద్దాం. గుంటూరు తర్వాత చెప్దాం. ఫస్ట్ కర్ణాటక వెళ్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాకులు ఎలా ఉన్నాయో చూసుకుందాం అన్న. బ్యాడీకి చూసుకుంటే 50 లక్షలు నాకు తెలిసినంత వరకు ఉంటాయన్న. 50 లక్షల బస్తాలు 100% ఉంటాయి. బ్యాడీకి కానీ బళ్ళారి కానీ ఓవరాల్గా చూసుకుంటే 30 ఒక చోట, 15 నుంచి 20 లక్షలు ఒక చోట. అంటే సింధనూరు ఉందన్న, గదకు ఉంది. మనకు మెయిన్ బళ్ళారి చూసుకున్నా సరే, మార్కెట్లు అక్కడ ఉన్నా సరే, బ్యాడీ బళ్ళారి విపరీతంగా ఏసీలు ఉండే ఏరియా. గదకు, సింధనూరు, చెలికిరి ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటాయి. అసలు అనుకున్నంత స్థాయిలో కూడా మనకు స్టాకులు ఉండకపోవచ్చు. కానీ మనకు రాయచూరు కానీ ఈ ఏరియాల్లో మనకు స్టాకులు కొంచెం ఎక్కువ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ సూపర్ 10లు ఎన్ని ఉంటాయి. మార్కెట్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వేసింది తక్కువే. అన్ని రాష్ట్రాలు 6 రాష్ట్రాలు కూడా వేసింది తక్కువే. కానీ వేసిన దానికి తక్కువకు ఏసీలో స్టాక్ ఉంది. నాకు తెలిసి బ్యాడగి ప్రాంతంలో 2043 5531 డబ్బీ కడ్డీ తగ్గింది అనుకున్నారు. కానీ విస్తీర్ణం తగ్గింది. ఈ సంవత్సరం అన్న ఎవ్వరు కూడా ఈ సంవత్సరం వేసిన వాళ్ళు కొత్తగా వేయలేదు. వాళ్ళంతా అనుభవం ఉన్నోళ్ళు, ఆరితేరినోళ్ళు, గటీవులు. అంటే వ్యవసాయంలో దాని గురించి కొమ్మ తెగులు వస్తే ఏం కొట్టాలి, నల్లి వస్తే ఏం కొట్టాలి, ఎర్రనల్లి వస్తే ఏం కొట్టాలి, ముడత వస్తే ఏం కొట్టాలి, అసలుకు విల్ట్ కంటే ఏం కొట్టలేరులే, దేన్ని మనము కంట్రోల్ చేయగలరో అటువంటి సామర్థ్యం ఉన్న రైతులు ఈ సంవత్సరం నాటారన్నారు. మీరు ఎక్కడ చూసుకున్నా సరే 6 రాష్ట్రాలలో, ఒక గుజరాత్ వదిలేస్తే, ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాల నుంచి కాబట్టి 6 రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా మీరు అనుకున్నంత స్థాయిలో రైతులు అంటే వ్యవసాయం తెలియని వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు నాటలేదన్న. వ్యవసాయం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి ఏం కొడితే మీరు అనుకోవచ్చు, చాలామంది వాట్సాప్లో దయచేసి అన్న నేను చెప్పినా ఎవరు చెప్పినా మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే, నేను చెప్పేదాన్ని మీరు దాంట్లో ఏం జరుగుతుందని మీరు గ్రహించాలి. ఎందుకంటే తగ్గుతుంది పెరుగుతుంది ఎవరు దీన్ని నిర్ణయించలేరు. ఎవరు నిర్ణయించలేరు. మీరు అనుకున్నంత స్థాయిలో కాకపోయినా మార్కెట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉండాలి అని అంటే మాత్రం అన్న ఎక్స్పోర్ట్ అనేది అనుకున్నంత స్థాయిలో ఉండాలి. బ్యాడగి ప్రాంతంలో 2043కి అయితే మంచి లైఫ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. మీరు అనుకున్నంత స్థాయిలో డబ్బీ కడ్డీ 40,000 వరకు రీచ్ అయింది. మీరు అమ్ముకోవాలా వద్దనేది మీ ఇష్టం. ఇంకా అంతకు మించి అంటే మాత్రం ప్రస్తుతానికైతే చెప్పలేం. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి అక్కడ ఒక చోట ఖమ్మంలో 11 లక్షలు ఉంటే వరంగల్లో 14-15 లక్షలు. ఓవరాల్గా అక్కడ 25 లక్షల నుంచి 25 ఆ రేంజ్లో ఉంటుంది. వాళ్ళకు అనుకున్నంత స్థాయిలో కూడా ఎక్కువ ఉన్నట్టే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అక్కడ పరిస్థితులు అయితే మాత్రం కొంచెం విల్ట్, రకరకాల ప్రాబ్లమ్స్, తోటలు అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవు. కానీ వేసిన రైతులు ఎవరు కూడా తెలియని వాళ్ళు అయితే వ్యవసాయం అయితే చేయట్లేదు. నేను ఎవరైనా సరే, స్టాకిస్ట్ అయినా ఎవరైనా సరే మార్కెట్ పెరిగిద్దేమని ఆశతో ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నా. మీరు ఎక్కడో పోయింది నేను కూడా అనుకున్నా, పోయింది మార్కెట్ వస్తుంది, ఇంకా భారీ స్థాయిలో ఊహించవచ్చు అనుకున్నా. కానీ అన్న చూసుకోండి, 3 నుంచి 4,000 బస్తాలు గుంటూరుకు వస్తూ ఉన్నాయి, 2,000 వస్తున్నాయి. రేపు సోమవారం 10,000 వస్తాయని మనకున్న సమాచారం. వస్తాయని 10,000 వచ్చాయనుకోండి అన్న, మీరు ఊహించండి, డైలీ 5,000 6,000 తగ్గకుండా వస్తే మార్కెట్లో 30,000 బస్తాలే అవసరం ఉంటుందన్న గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరిలో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కొంచెం ఎక్స్పోర్ట్ రకరకాల అవసరాలు ఉంటాయి. ఇంకా మనము ఏపీకి వద్దాం. మనం చాలాసేపు మాట్లాడుకుందాం ఏపీ గురించి. అన్న నేను 3 నెలల నుంచి చెప్తున్నా మీకు. పోయిన నెలలో కూడా ఇదే టైంకి ఒక 3 వారాలు 4 వారాల కిందట ఒక వీడియో చేశా. 30 లక్షలు అన్న, ఎప్పుడు ఫోన్ చేసినా 30 లక్షలు అని చెప్తా ఉన్నారన్న. అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, జనవరి 1 తారీఖు 10 నుంచి 15 లక్షలు ఉంటే మార్కెట్ డిమాండ్ ఉంటుందన్న. గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 12 లక్షలు మాత్రం ఉంటేనే డిమాండ్ ఉంటుంది. కొత్త సరుకు వస్తుంది, పాతవి ఉన్నా సరే ఏం కాకుండా ఉంటుంది. మీకు అది కాకుండా 10 నుంచి 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పెరగకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వేసిన విస్తీర్ణం తక్కువ కదా అంటే, ఎక్కడికి వేసిన విస్తీర్ణం తక్కువ? మనము 2023ది 24ది కంపారిజన్ చేసుకుంటే 25లో తక్కువ వేశారని మీరు అనుకుంటే, అంతకుముందు సంవత్సరాలలో ఎవరు ఎంత వేశారో మనకు ఒక ఐడియా ఉందా? అంతకుముందు అనంతపురంలో విపరీతంగా మిరప వేసేవాళ్ళ, అంతకుముందు
నంద్యాల తప్ప ఎక్కడ కూడా అరటేయరు. ఇప్పుడు పులివెందుల, అనంతపురము, మైదుకూరు విపరీతంగా వేస్తా ఉన్నారు. ఎందుకు వేస్తా ఉన్నారు? ప్రత్యామ్నాయంగా అది బాగుంది అనిపించింది, వేశారు. కేజీకి ఎంత కొనేవాడు కూడా లేడు. మీరు అనుకుంటా ఉన్నారు ఎక్కడ ఏట్లేదులే అని. ప్రతి చోట మిరప విపరీతంగా వేయడం జరుగుతూ ఉంది. సరుకు రాదేమో అంటే అన్న 2.5 లక్ష ఎకరాలు వేశారని ఈ సంవత్సరం గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. 1,00,000 ఎకరాలు పోయిందనుకుందామన్న. 1,50,000 ఎకరాలు ఉంటుంది. 1,50,000 ఎకరాలు అంటే మీరు ఓవరాల్గా లెక్కేసుకోండి. మనం 20 క్వింటాల కాడికి వచ్చినా సరే ఎన్ని వేల బస్తాలు, ఎన్ని కోట్ల బస్తాలు వస్తాయో మీరు లెక్కేసుకోండి. నేను చెప్తున్నానని కాదు, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మార్కెట్ను ఏం చేయాలనుకున్నా 2023, 2024 కాయలు తీసుకొచ్చి సిఎఫ్ల కింద వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరాన్ని మళ్ళీ బిఎఫ్లోకి వెళ్ళిపోతాయి. మీరు దాన్ని బట్టి మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అంటే, డిమాండ్ అనేది డొమెస్టిక్ డిమాండ్ ఉంటే మనకు ఎక్స్పోర్ట్ అనేది లేక అంటే ప్రస్తుతానికి ఉందనుకుందాం, అనుకున్నంత స్థాయిలో లేకపోతే మార్కెట్ అయితే మాత్రం ఇంకా దిగజారడానికే ఛాన్స్ ఉంటుంది తప్ప పెరగడానికి ఉండదు. పెరిగింది 6 నుంచి 7,000 పెరిగింది. ఒక తేజాకు తప్ప మిగతా అన్నిటకు అనుకున్నంత స్థాయిలో పెరిగింది. అది గమనించాలి. మాది ఈ రేటు అని మీరు కూర్చోవడం వల్ల నష్టం మీకే జరిగింది. కల్లంలో 26,000కు సూపర్ 10 కానీ 5531 కానీ చాలా రకాల వెరైటీలు రైతు యువక ఏసీల్లో పెట్టి అమ్మక 6 నుంచి 8,000కు అమ్ముకున్న రైతులు చాలా మంది ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి అన్న. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీకు నేను చాలా రోజుల నుంచి వీడియోలో కూడా చెప్తున్నా, సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి, సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి అది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మార్కెట్ ఎవ్వరికి తెలియదన్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టమోటా డిమాండ్ ఉందనుకోండి అన్న, విపరీతంగా వేస్తారు రైతులు. మా దగ్గరికి నారుకు ఎవరన్నా వస్తారనుకోండి, మేము విపరీతంగా పోసి పెడతాం సహజంగానే. ఇప్పుడు ఒక 20 రోజుల వరకు ఫుల్ డిమాండ్ నడిచింది. 80, 60, 70, 80 రూపాయి వరకు నడిచింది. ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఎందుకంటే రావట్లేదు అని మీన్స్ అంటే అన్ని ఏరియాల్లో నారు వచ్చి ఉంటుంది. మన దగ్గరే కాయలు ఉండవన్నా, గుర్తుపెట్టుకోండి. గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఇది నందూర్బారు, అన్ని రాష్ట్రాలలో మనం అనుకున్నంత స్థాయిలో కాకపోయినా అక్కడ సరుకు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నందూర్బారు ఒక 3,000 బస్తాలు అవసరం ఉందనుకోండి అన్న, మన దగ్గర నుంచి 3,000 బస్తాలు తగ్గిపోయినట్టేగా. మన దగ్గర నుంచి ఒక 2,000, 3,000 తీసుకుంటాడు. అదే 3,000 మన దగ్గరకు వస్తే కొంచెం డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సేల్స్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. రైతు అమ్ముకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు కూడా, నాకు తెలిసినంత వరకు గుంటూరులో 3 నెలల నుంచి మనం చెప్తూనే ఉన్నాం 30 లక్షలు అని చెప్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 30 నుంచి 35 లక్షలు. ఈరోజు 7వ తారీఖు కదా, మనం వీడియో చేసే టైంకి కూడా అదే 30 నుంచి 35 లక్షలు కంపల్సరీగా ఉంటుంది. ఆ నుంచి వెళ్ళిన తర్వాత మనకు ఇంకోటి నడికుడి ప్రాంతాల్లో దగ్గర ఒక్కొక్క ఏసీలో అన్న 17 ఏసీలు ఉంటాయి. నన్ను మొన్న ఒక అన్న అడిగాడు, ఒక్కొక్క ఏసీలో నడికుడిలో 40,000 నుంచి 50,000 బస్తాలు ఉన్నాయని మనకున్న సమాచారం. 40 నుంచి 50,000 బస్తాలు ఒక్కొక్క ఏసీలో. అంటే మీరు లెక్కేసుకోండి, దగ్గర అక్కడ కూడా 10 లక్షల బస్తాలు ఉన్నట్టే. 17 ఏసీల్లో దగ్గర ఒక 7 నుంచి 8 లక్షల బస్తాలు ఉన్నట్టే మనకు. దాన్ని బట్టి మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది నడికుడైనా సరే ఎక్కడైనా సరే మనకు మార్కెట్ పెరగాలి అంటే మాత్రం సేల్స్ అనేది విపరీతంగా ఉండాలి. మన దగ్గర నుంచి సరుకు రావడం ఫిబ్రవరి అవుతుందని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు రాకపోతే మాత్రం చాలా వరకు మిరాకిల్స్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. జరిగితే కూడా మీరు భ్రమలో ఉంటే మాత్రం చాలా వరకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్నా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.